హాయ్ గైస్, ఈరోజు వ్లాగ్ వచ్చి కొంచెం ఎంటర్టైన్మెంట్ కైండ్ ఆఫ్ వ్లాగ్. ఈరోజు మేము టొరంటో ఐలాండ్స్కి వెళ్తున్నాము. సో వెళ్ళేదారిలో ఇన్ఫర్మేషన్ ఇస్తాను. టొరంటో ఐలాండ్స్కి ఎలా వెళ్ళాలి, ఇంకా టొరంటో ఐలాండ్స్కి ఎలా బుక్ చేసుకోవాలి, దాని చరిత్ర ఏంటి, అవన్నీ మీకు చెప్పబోతున్నాను. సో ఇది అంటే మా అపార్ట్మెంట్. సో మీకు వెనక ఎలా ఉందో చూపిస్తాను. సో గైస్, ఇప్పుడు మా ఫ్రెండ్ కార్ వచ్చింది. నేను స్టార్ట్ అవబోతున్నాను. కార్లో మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా కార్లో మీకు రోడ్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా చూపించబోతున్నాను. సో గైస్, మేము టొరంటో ఐలాండ్స్కి దారిలో ఉన్నాము. సో వెళ్ళే దారిలో మీకు టొరంటో ఐలాండ్స్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో కెమెరా యాంగిల్. సో టొరంటో ఐలాండ్స్ని ఐలాండ్స్ ఆఫ్ హయావతా కూడా అంటారంట. ప్లస్ ఇవి ఐలాండ్స్ ఏంటంటే 15 స్మాల్ చైన్స్ ఆఫ్ ఐలాండ్స్. అంటే ఒకే సింగిల్ పీస్ ఆఫ్ ఐలాండ్ కాదు, మొత్తం 15 ఐలాండ్స్ కలిసి ఉంటాయి. ఇంకొకటి, అక్కడికి వెళ్ళాలంటే ఫెర్రీలో వెళ్ళాలి. ఫెర్రీ పోర్ట్ వచ్చేసి జాక్ లేటన్ ఫెర్రీ టెర్మినల్ నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకొకటి, ఏ వెహికల్స్ టొరంటో ఐలాండ్స్లోకి తీసుకెళ్ళలేము ఎక్సెప్ట్ బైసైకిల్స్, ఇంకా పర్మిట్ ఉన్న వెహికల్స్ మాత్రమే. మన కార్స్ అలాంటి మోటార్ బైక్స్ అలాంటివి తీసుకెళ్ళలేము. ఎందుకంటే ఐలాండ్స్ అనేది వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు, పొల్యూషన్ ఫ్రీగా ఉంచుదామని చెప్పి. సో అది వన్ ఆఫ్ ది ప్రొటెక్టెడ్ ఐలాండ్స్ అని కూడా చెప్పచ్చు పొల్యూషన్ నుంచి. ఇంకొకటి, ఐలాండ్ 820 ఏకర్స్ ఉంటుందండి మొత్తం. సో చాలా పెద్ద ఐలాండ్స్ ఇది. అక్కడ సిఎన్ టవర్ వ్యూ ఉంటుంది చూడండి. సో అది డౌన్ టౌన్ అనమాట, డౌన్ టౌన్ సిటీ వ్యూ. ఇక్కడ నుంచి బాగుంది. సో ఇంకొకటి, ఈ 15 స్మాల్ చైన్ ఆఫ్ ఐలాండ్స్లో పెద్ద ఐలాండ్ వచ్చి సెంట్రల్ ఐలాండ్ అండి. సెంట్రల్ ఐలాండ్, దీన్ని సెంట్రల్ ఐలాండ్ అంటారు. ఈ మొత్తం టొరంటో ఐలాండ్స్లో 300 హౌసెస్ ఉన్నాయి. సో వాళ్ళు ఐలాండ్స్లో నివసిస్తున్నారండి జనాలు కూడా. వాళ్ళని మిసిసాగాస్ అంటారంట. ఇది వరకు బ్రిటిష్ వాళ్ళు రాకముందు వాళ్ళకి వీళ్ళకి ఒప్పందం ప్రకారం, అంటే వాళ్ళ ఇదివరకు ట్రైబ్స్ ఉండేవారు, వాళ్ళని మిసిసాగాస్ అంటారంట. సో అప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఒప్పందం జరిగి వాళ్ళు పరిపాలించడం జరుగుతుంది ఈ దేశాన్ని కూడా. ఇంకోటి, అక్కడ స్కూల్స్ కూడా ఉన్నాయి, 2 డే కేర్ సెంటర్స్ కూడా ఉన్నాయంట. నాకే ఆశ్చర్యం వేసింది. జనరల్గా టొరంటో ఐలాండ్స్ అంటే జస్ట్ మన విజయవాడలో భవానీ ఐలాండ్స్ ఉంటుంది చూసారా, అది జస్ట్ ఫన్ గురించి దాన్ని తీర్చిదిద్దడం జరిగింది. సో అలా అనుకున్నాను, కానీ ఇక్కడ నివసిస్తారంట జనాలు. ఇంకొకటి, దీనిలో ఒక ఎయిర్పోర్ట్ కూడా ఉందండి. దీన్ని బిల్లీ బిషప్ టొరంటో సిటీ ఎయిర్పోర్ట్ అంటారు. నార్త్ అండ్ వెస్ట్ టిప్లో ఉందంట. సో ఇది కూడా ఎంటర్టైన్మెంట్ గురించి గ్లైడర్స్ అవి ఉంటాయి. ఒకసారి సిటీ మొత్తం చూపించడానికి ఎంతో పే చేయించుకుని వాళ్ళు చూపిస్తారు. సో మీకు పాసిబుల్ అయితే అది కూడా చూపిస్తాను. వెళ్ళను కానీ అది కూడా చూపిస్తాను. ఓకే.
దాన్ని గో ట్రైన్ అంటారండి. ఇక్కడ ట్రైన్స్ అలా ఉంటాయి. సో మీకు సరిగ్గా చూపించలేకపోతున్నాను, చూసి కనబడి ఉంటుందని అనుకుంటున్నాను. అదిగోండి గో ట్రైన్స్ అంటారు. ఇది సిటీ వ్యూ. ఇది వచ్చి మనం డౌన్ టౌన్కి వస్తున్నాము. సో దాన్ని సిఎన్ టవర్స్ అంటారండి. ఆ మధ్యలో మీకు ఒక టవర్ కనబడుతుంది కదా, ఆ టవర్ని సిఎన్ టవర్స్ అంటారు. సో టొరంటోలో దాన్ని ఒక ఐకానిక్ టవర్ అని కూడా అనొచ్చు. అంటే దాని చుట్టూతోనే మొత్తం డెవలప్మెంట్ అంతా జరిగింది. సో అది ఐకానిక్ టవర్ని కడదామని దృష్టిలో కట్టలేదు అంటండి. అది బేసిక్గా చాలా ఏళ్ల క్రితం పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉండేసరికి సిగ్నల్స్ అందకపోతే ఒక రాజర్స్ ఎవరో ఒక టెలికాం కంపెనీ వాళ్ళు పెద్ద టవర్ ఒకటి కట్టారు, సిగ్నల్స్ బాగా వస్తాయని. మన సిగ్నల్స్ బాగా వస్తాయని కట్టారు. సో అది కాస్త ఐకానిక్ టవర్గా మారింది. ఇప్పటికీ దాని పరంగానే యూజ్ చేస్తున్నారు. కానీ మీరు లిఫ్ట్ కూడా కట్టారు, పై వరకు వెళ్ళి చూడొచ్చు. కానీ కోవిడ్ టైం వల్ల అది ఓపెన్ చేసి లేదు. దాన్ని యూనియన్ స్టేషన్ అంటారండి, మెయిన్ స్టేషన్ టొరంటోలో. అది గో ట్రైన్. సో ఇప్పుడే లోపలికి వెళ్ళాం గైస్. కాకపోతే 9:30కి అన్నారు. ఇంకా మాకు 45 minutes ఉంది. నెట్లో వచ్చి ప్రతి హాఫ్ అన్ అవర్కి ఫెరీ ఉంటుంది అన్నారు. కానీ ఇక్కడ ప్రతి 1 hourకి చేశారు, కోవిడ్ వల్ల అనుకుంటా. సో ఇప్పుడు మేము బయటికి వెళ్ళి 9:30కి మళ్ళీ వస్తాము. హీరో విలన్ మొత్తం కామెడియన్ మీద పడ్డట్టానే మన మీద వచ్చినాయి అనుకో. నిజమే. అమ్మ వేసుకోండి. అదే కమెడియన్. ఏమంటారు, పోలీస్ కార్ ఎంట్రన్స్ అంట. సో ఇప్పుడు మేము స్ట్రీట్ కార్ ఎక్కబోతున్నాము. స్ట్రీట్ కార్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇది ప్రెస్టో అంటారు. ఈ కార్తోనే ఎక్కాల్సి ఉంటుంది, యాక్సెస్ చేయాలి. మన స్ట్రీట్ కారు వస్తుంది. సో మేము జస్ట్ ఒక్క స్టాప్ గురించి నడిస్తే ఎనర్జీ సేవ్ చేయొచ్చు అని చెప్పి స్ట్రీట్ కార్ తీసుకోవడం జరుగుతుంది. To Union Station. Please wear a mask. Both face covering will not be సో ఈ కార్ని
మేము ఎలాగో ఒక స్టాపే వెళ్తున్నాం కాబట్టి సో వెంటనే వచ్చేస్తుంది నెక్స్ట్ స్టాప్. Union Station of Express Imperial. సో మేము యూనియన్ స్టేషన్లో దిగిపోతున్నాము. సో ఈ కార్డ్ని మీరు ట్యాప్ చేయాల్సి ఉంటుందండి. మీకు ఇందాక మీకు ఇప్పుడు చూపిస్తాను, అక్కడ ఉంది చూసారా? సో దాని మీద ఇది ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి ప్రతి ట్యాప్కి 3.25 ఛార్జ్ చేస్తారు, కానీ అన్లిమిటెడ్ పాస్ తీసుకున్నాను నేను, స్టూడెంట్ పాస్. సో దాంతో ఎన్నిసార్లు అయినా నేను ట్యాప్ చేసే ఫెసిలిటీ ఉంటుంది. To Union Station. Please turn left or face సో గైస్ మేము ఆఖరికి 9:30 అంటే 9:28కి రీచ్ అవ్వడం జరిగింది. చాలా లేట్ అయింది. సో పరిగెత్తాము. సో ఫెర్రీ అంటే ఇంత పెద్దదేం కాదు. ప్లస్ అసలు జనాలు కూడా లేరు. మీరు మీకు కనబడుతుందో లేదో తెలియదు, కానీ అక్కడ ఫ్లైట్స్ ఉన్నాయి. ఫెరీ స్టార్ట్ అవబోతుంది. సో ఇది వ్యూ అన్నమాట. సో గైస్ మేము రీచ్ అయిపోయాము. ఇప్పుడు ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. ఇది జస్ట్ 15 minutes రైడే, చాలా దగ్గరగానే ఉంది. సో గైస్ ఇప్పుడు మేము ఫెరీ నుంచి దిగిపోయాము. సో ఇలా వెళ్తే బీచ్కి వెళ్తామంట. బీచ్కి వెళ్తే అక్కడ బైసైకిల్ రెంటల్స్ తీసుకోవచ్చు. చాలా పెద్దది, చెప్పా కదా 20 acres. తిరగాలంటే కష్టం. సో బైసైకిల్తోనే కుదురుద్ది. సో మేము వెళ్ళి బైసైకిల్ రెంటల్స్ తీసుకుని అక్కడి నుంచి మొత్తం తిరిగి మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతాం ఫెరీలో.
సో మేమైతే ప్రస్తుతానికి వేరే రూట్లో వచ్చేసాము. ఇటు పక్క దారి లేదు. సో మేము ఇప్పుడు అటు వెళ్తున్నాము. సో వెళ్ళే దారిలో మొత్తం అడవిలాగా ఉందన్నమాట. సో బేర్ గిల్స్ మోడ్ ఆన్ చేస్తున్నాము. తూర్పు దిక్కున చెట్లు, అటువైపు జనావాసాలు కూడా ఉంటారు. సో మేము తూర్పు దిక్కున నడవటం జరుగుతుంది. క్రూరమైన మృగాలు, ఇంకా అతి కిరాతకమైన పాములు, సర్పాలకి ఇది నిలయం. జాగ్రత్తగా ఉండవాలని చెప్తున్నాను. ఇక్కడే గుండెని నిబ్బరంగా ఉంచుకుని ధైర్యంగా నడవాలి. తూర్పు దిక్కున వెళ్తూ ఉండాలి. పాములు కనబడితే తినేయండి. ఏ చెట్టు ఆకులు కనబడినా జాగ్రత్తగా చూసి తినేయండి. మనకి బ్రతకడం ముఖ్యం ఇప్పుడు. మా క్రూ మెంబర్ వెళ్తున్నారు నిరాశతో, నిస్పృహతో, అలసిపోయి సొలసిపోయి ప్రాణాలని అరచేతిలో పెట్టుకుని వెళ్తున్నాము. ఫాల్ కలర్స్ని చూద్దామనే ఆశతో నిరాశ చెంది ప్రాణాల గురించి వెళ్తున్నాము. ఏమైనా ఫ్లైట్ కనబడితే వెంటనే చెట్టుని కాల్చేయండి. ఈ చెట్లు బాగా కాలవటానికి రెడీగా ఉన్నాయి. సో మనల్ని కాపాడటానికి వస్తారు. మనం కాపాడడానికి చెట్లందుకు వాడిని కలిసి అర్థం వాడు వస్తాడు కదా. అందరూ వాడు రావచ్చు, కానీ బేర్ రూల్స్ ప్రకారం మనం ఇది కాల్చాలి, ఫ్లైట్ రావాలి. రూల్స్ కెనడా అంటే రూల్స్ అంటే కెనడా. బేర్ గిల్స్ మోడ్ ఆన్ చేసిన తర్వాత రూల్స్ పాటించడం వృత్తి ధర్మం. అయితే కుక్కలు, నక్కలు, చిరుతలు అన్నీ తిరుగుతాయని స్పష్టంగా తెలుస్తుంది. ఈ ప్రదేశంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఈ స్టెప్ నుంచి మీ స్టెప్స్ కనబడవు. కుక్కల స్టెప్స్, చిరుతల స్టెప్స్ మాత్రమే కనబడుద్ది. మాకు దొరికింది, మాకు జనావాసాలు దొరికింది. ఏ హెల్ప్ హెల్ప్ హెల్ప్. మొత్తానికి మేము చేరుకున్నాము. దీనికి ఎంతో కృషి, ధైర్య సాహసాలు నింపుకుని వెళ్ళాలి. మేము మొత్తానికి సాధించాము. జనావాసాల దగ్గరికి వచ్చేసాము. మాకు ఫుడ్, ఇంకా క్లాత్స్, ఇంకా షెల్టర్ ఇస్తున్నారు వీళ్ళు. ఇక్కడ చూసినట్టయితే ట్రక్స్ కూడా ఉన్నాయి. సో ఈ రూట్ నుంచి ఫాలో అయితే మాకు మా ఇంటికి వెళ్ళటానికి కూడా దారి చూపిస్తారు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక అడవిలో తప్పిపోయి ఎలా ఉండకూడదో మేము చూపిస్తాము. సో అంతవరకు స్టే ట్యూన్. సో ఇక్కడ మెయిన్ ఇల్లులు చాలా బాగున్నాయండి. ఇల్లులు ఎలా అంటే చాలా మంచి ప్రాంతంలో, ఇంకా చాలా పీస్ఫుల్గా ఉంది. అక్కడ కుక్కతో ఒకళ్ళు ఆడుకుంటున్నారు. స్టిక్ బీచ్లో వేసేస్తే అది తెచ్చింది మళ్ళీ రిటర్న్. సో దీన్ని లేక్ ఒంటారియో అంటారండి. లేక్ ఒంటారియో నుంచి దాటినట్లయితే కనుక మనకి యుఎస్ బార్డర్ వచ్చేస్తుంది. యుఎస్లో న్యూయార్క్ స్టేట్ వస్తుంది. సో చాలా దూరం, కానీ ఇదే లేక్ యుఎస్ కూడా షేర్ చేసుకుంటుంది.
సో అది గైస్, ఇంకా మేము బైసైకిల్ రెంటల్స్ దగ్గరికి ఇంకా చేరుకోలేదు. వెళ్ళంగానే రెంట్ తీసుకుని మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాము. సో గైస్, ఇప్పుడు మేము వెస్టర్న్ టిప్ మొత్తం చూసుకుని ఇప్పుడు ఈస్టర్న్ టిప్ వైపు వెళ్తున్నాము. అటు సైడ్ ఏంటంటే ఎయిర్పోర్ట్ ఉంది, ఇంకొక బీచ్ కూడా ఉంది. సో ఇటు సైడ్ వెళ్తున్నాము. ఇటు చూడండి. సో ఇవి ఇటు సైడ్ ఉంది, మేము ఇటు సైడ్ వెళ్తున్నాము. సో దీని నుంచి వెళ్తున్నాము. ఇటు వెళ్తే బీచ్ వస్తుంది. లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. సో మొత్తం ఎలా ఉందంటే ఇండియాలో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు ఉంది. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఇది టొరంటో పక్కనే ఉంది కానీ చూస్తే ఒక దట్టమైన అడవిలాగానే ఉంది, విత్ వెల్ ఎక్విప్డ్. యాక్చువల్ బైక్ రెంటల్స్ కూడా తీసుకుందాం అనుకున్నాం కానీ బైసైకిల్ రెంటల్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి. ఇది వీక్ డే కావడంతో, ఇంకా కోవిడ్ టైం కావడంతో మొత్తం క్లోజ్ ఉంది. ఇంకా వాష్రూమ్స్ కూడా క్లోజ్ ఉన్నాయి. సో వేరే చోట ఓపెన్ చేసి ఉన్నాయి. అసలు జనాలు అయితే ఈరోజు ఎవ్వరూ లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. వీళ్ళు కూడా మొత్తం వాళ్ళ రిపేర్ చేయటం అలాంటివి చేసుకుంటున్నారు జనాలు లేకపోయేసరికి. ఇప్పుడు బేర్ గిల్స్ మోడ్ ఆన్. ఈ దట్టమైన అడవిలో సముద్రపు ఒడ్డున చిక్కుకున్నాము. ఈ తెప్పలని బోట్స్గా యూజ్ చేసుకోవచ్చు. చాలా లైట్ వెయిట్గా ఉంది. బ్యాంబూ స్టిక్స్ మనకి దొరికితే కనుక వాటితో తెప్ప చేసుకుని అలా ఈదుకుంటూ సిటీ యొక్క సముద్రపు ఒడ్డుకి చేరుకోవచ్చు. జనావాసానికి దగ్గరలో ఉన్నాము కానీ వెళ్ళటానికి దారి లేదు. చేపల వేటకి వెళ్దాము. అదిగో అక్కడ చేప ఉంది, పట్టుకోండి. సో బేసిక్గా ఒక సిటీ, అది కూడా వెల్ డెవలప్డ్ సిటీ దగ్గరలో ఇలాంటి లొకేషన్, ఇలాంటి మంచి సముద్రపు ఒడ్డు ఇంకా మంచి ఫారెస్ట్ లొకేషన్లా ఉండటం చాలా రేర్. ఎందుకంటే టొరంటో అనేది కెనడాలో చాలా పెద్ద సిటీ, ప్లస్ చాలా వెల్ డెవలప్డ్. ఇంకా ఎలా అంటే పెద్ద మెట్రోపాలిటన్ సిటీ అన్నట్టు. సో దానికి దగ్గరలో ఇలా ఉందంటే చాలా మంచి లొకేషన్ అన్నమాట. సో ఇక్కడ ఎవరో బాన్ఫైర్ వేశారు, చూసారు కదా. సో లొకేషన్ అయితే చాలా బాగుంది, కాబట్టి జనాలు ఎవరు లేరు. ఇది కూడా ఒక మంచి విషయమే. జనాలు ఎక్కువ ఉంటే మంచిగా ఎక్స్ప్లోర్ చేయలేము. ఇక్కడ స్విమ్మింగ్ చేసుకోవచ్చు. సో కొంచెం అటు సైడ్కి వెళ్తే కనుక మనకి అదే ఎయిర్పోర్ట్ ఉంది. ఎయిర్పోర్ట్లో గ్లైడర్స్ అవన్నీ ఉంటాయి నార్మల్గా సిటీ రైడ్స్ చేయడానికి. ప్లస్ ఇటు స్ట్రైట్ వెళ్తే మనం ఫెర్రీ ఎక్కి వచ్చింది వేరే పాయింట్లో, ఇటు స్ట్రైట్ వెళ్తే ఇంకో పాయింట్ ఉంది, అక్కడ కూడా ఫెర్రీ ఉంటుంది అంటున్నారు సిటీలోకి వెళ్ళడానికి. మరి చూద్దాము. అది లేకపోతే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మొత్తం ఆల్ ది వే టు ది మిడిల్ పాయింట్ మేము నడవాలి. ఇప్పుడైతే ఓపిక లేదు కానీ చూద్దాం. సో గైస్, మనం డాక్ దగ్గరికి వచ్చేసాము. అవి ఫెర్రీస్, సారీ అవే అటు సైడే అంట. ప్లస్ ఇటు చూస్తే మనకి ఎయిర్పోర్ట్ అనమాట. సో గైస్, ఇప్పుడు ముందరికి వెళ్తే రన్వే ఉందంట, కానీ రన్వే దగ్గర ఫ్లైట్స్ ఉంటాయో లేదో తెలియదు. సో ఇక్కడ ఫెన్సింగ్ దగ్గర నుంచే మీకు చూపిస్తాను. ఇంకొక విషయం తెలిసింది ఏంటంటే ఈ రూట్లో వెళ్తే ఫెరీ ఆపరేషన్స్లో లేవంట. సో మళ్ళీ మేము
ఒక 3 కిలోమీటర్స్ 2 కిలోమీటర్స్ నడుచుకుంటూ మళ్ళీ సెంటర్ ఐలాండ్కి వెళ్ళాలి. అక్కడి నుంచి వెళ్ళాలి. సో ఇంకా ఒక 1 అవర్ పట్టచ్చు. అక్కడ మీరు CN టవర్స్ చూడొచ్చు. సో నేను గ్లైడర్స్ మాత్రమే ఉంటాయి అనుకున్నాను. పెద్ద పెద్ద ఫ్లైట్స్ కూడా ఉన్నాయి. మరి ఇది దేని గురించి పెట్టారో నాకు తెలీదు. నో డ్రోన్ జోన్ అని రాసింది. సో అక్కడ మొత్తం ఫ్లైట్సే, ఇటు పక్క కూడా. ఇది బార్బిక్యూ పాయింట్ అనుకుంటా. సో గైస్ మేము మళ్ళీ వెనక్కి వెళ్తున్నాము. వెళ్ళి సెంట్రల్ ఐలాండ్ దగ్గర ఫెరీ ఎక్కుతాము. సో ఆ టిప్ మీకు చూపిస్తాను. సో గైస్ ఇప్పుడు సెంట్రల్ ఐలాండ్కి వచ్చాము. అది టిప్ అన్నమాట. సో అక్కడ స్ట్రైట్గా వెళ్తే కొంచెం బీచ్ మంచి వ్యూ కనబడుతుంది. కాకపోతే ఇప్పుడు మేము మళ్ళీ వాట్స్ ఐలాండ్కి వెళ్ళాలి. అది ఇంకా 3.5 కిలోమీటర్స్ ఉంది. అది ఇంకో హాఫ్ అన్ అవర్ పడుతుంది. సో మేము ఇప్పుడు అక్కడికి వెళ్తానికి నడుస్తున్నాము. ఎవరైనా దింపుతారా లేదా అని కూడా చూస్తున్నాము. అన్నీ క్లోజ్డ్ ఉన్నాయి, వాష్రూమ్స్ కానీ. ఇంకా ఇక్కడ బైసైకిల్స్ రెంటల్స్. ఇది ఇంకా ఇప్పుడు మేము వాట్ ఐలాండ్స్కి వెళ్తున్నప్పుడు ఇక్కడ బోట్ హౌసెస్ చూసాము. చాలా బాగున్నాయి, మన కేరళలో లాగా. అక్కడ కూడా ఒక బోట్ హౌస్ ఉంది. సో ఇక్కడ ఫిషింగ్కి వెళ్తున్నట్టున్నాడు. సో ఇప్పుడు మేము వీఆర్ హెడింగ్ టువర్డ్స్ వాట్ ఐలాండ్ అండ్ దెన్ ఆఫ్ టు డౌన్ టౌన్. సో మేము ఇంకా వాట్స్ డాక్కి వచ్చాము. సో ఫెరీ గురించి వెయిటింగ్. ఇంకా 15 మినిట్స్ పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు 1:30కి అక్కడ స్టార్ట్ అవుద్ది. సో ఇక్కడ 15 మినిట్స్ వస్తాం. 15 మినిట్స్లో వస్తుంది కాబట్టి మేము అదెక్కి డౌన్ టౌన్కి ఇంకెళ్ళిపోతాము. సో ఇది డౌన్ టౌన్ వ్యూ. సో మొత్తానికి టొరంటో ఐలాండ్స్ అయితే చాలా బాగుంది. సో బేసిక్గా చెప్పాలంటే నేను ఏం సజెస్ట్ చేస్తానంటే, వచ్చేటప్పుడు సైకిల్ మీద లేదా బైక్ కానీ తీసుకుని రండి. ఎందుకంటే చాలా దూరం ఉన్నాయి, నడుచుకుంటూ వెళ్ళలేము. ప్లస్ ఇక్కడ ట్రాన్సిట్ కూడా ఏం లేవు. సో ఇంకా ఏమి రెస్టారెంట్స్ కూడా ఓపెన్ లేవు. అంటే కాస్త రిలాక్స్ అయ్యి ఫుడ్ లేదా కాఫీ తాగి వెళ్దామన్నా ఏం లేవు. సో బెటర్ సైకిల్ మీద కానీ బైసైకిల్ మీద రండి, ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకొకటి నేచర్ అయితే చాలా బాగుంది. విడి రోజుల్లో నేను అంత సజెస్ట్ చేయను, ఫాల్లోనే రండి. ఎందుకంటే ఫోటో షూట్ చేసుకోవచ్చు, ఇంకా ఆ ఫీల్ కూడా చాలా బాగుంటుంది. సో ఫాల్ సీజన్లో వస్తే బెటర్. ఇంకా అంటే మీరు స్విమ్మింగ్ చేయడానికి, ఇంకా బీచ్కి, ఇంకా నేచర్ని ఆస్వాదించడానికి అలా ఒకసారి వచ్చి రిలాక్స్ అవడానికి చాలా బాగుంటుంది. ఎందుకంటే టికెట్ కూడా జస్ట్ $8. మీరు ఆఫర్ ఎలా వాడాలో తెలిస్తే కనుక స్టూడెంట్ ఆఫర్లో జస్ట్ $5కి మీరు ఇక్కడికి రీచ్ అవుతారు. 15 మినిట్స్ జర్నీ. రీచ్ అవ్వగానే కాసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ మీరు రిటర్న్ వెళ్ళొచ్చు. అదే బైక్ ఉంటే మంచి రిలాక్స్ అవ్వచ్చు. మళ్ళీ ఇంకా మీరు ఇప్పుడు కోవిడ్ వల్ల రిక్రియేషన్స్ ఏమీ ఓపెన్ అవ్వలేదు, కానీ జనరల్గా ఇక్కడ వాటర్ రైడ్స్ ఉంటాయి, బోట్ రైడ్స్ ఉంటాయి, ఇంకా యాక్టివిటీస్ ఉంటాయి, ఇంకా అదే ఫ్లైట్ రైడ్స్ ఉంటాయి. సో చాలా ఉంటాయి చేయడానికి. ఇప్పుడు ఏమి ఓపెన్ లేవు, కానీ సమ్మర్ టైంలో నేచర్ కంటే యాక్టివిటీస్ చేయడానికి ఇక్కడికి రావచ్చు. ఇంకా అంటే మంచి డౌన్ టౌన్ సిటీ వ్యూ చూడటానికి అలా జస్ట్ ఒక రిఫ్రెష్మెంట్ గురించి కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. టొరంటోలో ఉంటే గ్యారంటీ విజిట్ చేయాలి. ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ ఎవ్రీవన్ టు విజిట్ హియర్. ఇంకా అంటే
pretty much అంతా కవర్ చేశాను టొరంటో ఐలాండ్స్ గురించి. సో మీరు ఎలా వెళ్ళాలి, ఎలా రావాలి, ఇంకా ఏమేమి చూడొచ్చు అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కమెంట్స్లో పెట్టమని కోరుతున్నాను. ఇంకా ఆల్రెడీ టొరంటోలో ఉన్నోళ్ళు ఎవరైనా ఆల్రెడీ చూసి ఇంకా నేనేమైనా కంటెంట్ మిస్ అయితే గ్యారంటీ కమెంట్స్లో నాకు మెన్షన్ చేయండి. నేను వన్స్ అగైన్ వచ్చి మీకు ఆ ఇన్ఫర్మేషన్ చూపించడానికి ట్రై చేస్తాను. టొరంటో ఐలాండ్స్ యొక్క బ్యూటీని మొత్తం వీడియోలో చూపించలేకపోవచ్చు, కానీ కొన్ని ఫొటోస్ రూపంలో కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు కొన్ని ఫొటోస్ ప్లే చేస్తాను. అది చూసిన తర్వాత మీరు వీడియోని లైక్ చేస్తారని, షేర్ చేస్తారని కోరుతున్నాను. నా అన్ని వీడియోస్ని మీకు నచ్చినట్టయితే ప్రతి అప్లోడ్ని మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ దట్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.